తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు మరి డిఎస్సీ నియామకాల్లో జరిగినటువంటి అన్యాయం మీద ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి జర్నలిస్టు సోదరులందరికీ కూడా మా వికలాంగుల సమాజం పక్షాన స్పెషల్ బీఈడీ అభ్యర్థుల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 2024లో ఏదైతే నిర్వహించినటువంటి డిఎస్సీ ఎగ్జామ్ ఉందో ఆ డిఎస్సీ ఎగ్జామ్లో ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఆ అన్యాయానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి డిఎస్సీ ఎగ్జామ్లో స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు 727 పోస్టులు ఫిలప్ చేయాల్సిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఆ పోస్టులు ఫిలప్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా 727 పోస్టులు ఫిలప్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 220 పోస్టులను మాత్రమే ఫిలప్ చేసి కేవలం అంటే 30% మాత్రమే రిక్రూట్మెంట్ చేసి సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఏమో ప్రత్యేక విద్యా అవసరాలు ఉన్నటువంటి పిల్లలు అంటే ప్రత్యేక విద్యా అవసరాలు ఉన్నటువంటి పిల్లలు అంటే ఎవరంటే వికలాంగులు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులు కోర్సు ఎవరైతే చేసి ఉంటారో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు వీళ్ళ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఉన్నది, సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఉన్నవి. ఏమంటే 100% 100% కూడా ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులను రిక్రూట్మెంట్ చేయాలి, ఖచ్చితంగా 100% వాళ్ళను రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక తొలిసారి నిర్వహించినటువంటి డిఎస్సీలోనే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో దొక్కడం కొంత మా వికలాంగుల సమాజాన్ని ముఖ్యంగా ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు కొంత బాధ కలిగించేటువంటి విషయం. ముఖ్యంగా 2016 ఆర్టీఐ వికలాంగుల చట్టం కూడా ఏం చెప్తున్నదంటే వికలాంగుల విద్యలో కానివ్వండి రాజకీయ రంగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా వాళ్ళ జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కానీ అదేవిధంగా ఏ రంగంలో అయినా రిజర్వేషన్ ఫలాలు ఉండాలని చెప్పేసి 2016 వికలాంగుల హక్కుల చట్టం చెప్తున్నది. ఆ చట్టం ప్రాతిపదికన కూడా ప్రతి పాఠశాలలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా స్కూల్ అది ప్రైమరీ స్కూల్ అయినా మరి ప్రాథమిక పాఠశాలైనా ఉన్నత పాఠశాలైనా కానీ ఆ పాఠశాలలో మరి ఇద్దరు టీచర్లు వికలాంగులకు సంబంధించి ఎవరైతే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు 2016 వికలాంగుల హక్కుల చట్టం నిబంధనలు కూడా చెప్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా మరి మొన్న జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో 100% స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ చేయాల్సినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30% మాత్రమే రిక్రూట్మెంట్ చేసి ఇంకా 507 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. రిక్రూట్మెంట్ చేయకుండా 507 పోస్టులు కూడా ఇవి ప్రమోషన్ల రూపంలో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అయితే మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వికలాంగుల సంఘాల పక్షాలు కూడా. ఎందుకంటే ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులు బోధించేది మా వికలాంగుల సమాజానికి సంబంధించినటువంటి పిల్లలు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మన ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు మీరు వచ్చినాక ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. మరి ఆ ఉద్యోగాలు కల్పించేటటువంటి భాగంలోనే ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులు ఎవరికి బోధిస్తున్నారు? వికలాంగుల సమాజానికి సంబంధించినటువంటి పిల్లలకు బోధిస్తున్నారు. ఇలా ఉపాధ్యాయ కొత్త స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు ఉన్నది. ఏ పాఠశాలలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఏ పాఠశాలలో కూడా స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు సంబంధించి బోధించే ఉపాధ్యాయులు లేరు ఇవాళ. అంటే గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏమో ప్రతి పాఠశాలలో మరి ప్రైవేట్ స్కూల్లో కానివ్వండి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో కంపల్సరీ టీచర్లు ఉండాలని చెప్పేసి ఇద్దరు టీచర్లు స్పెషల్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్ చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో నియామకాలలో 30% 100% రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30% రిక్రూట్మెంట్ ఇవ్వడం వల్ల స్పెషల్ బీఈడీ అభ్యర్థులు నష్టపోయారు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మీడియా సాక్షిగా మీ అందరం కూడా ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా కోరేది ఏంటంటే 100% సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి సంబంధించి కూడా అనేక సందర్భాలలో కూడా ఇక్కడ ఇప్పుడు విద్యాశాఖ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉన్నటువంటి మన నికోలస్ సార్ ఎడ్ల నవీన్ నికోలస్ సార్ కూడా ప్రకటన కూడా విడుదల చేసింది. ఒక ప్రభుత్వ పాఠశాలలోనే కాదు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి తెలంగాణ మరి విద్యాశాఖ సంబంధించినటువంటి డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నవీన్ నికోలస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయినా అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలనైనా వికలాంగుల హక్కుల చట్టం 2016 నుంచి అయినా సరే ఈ నియామకాలు జరపాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రమోషన్లకు 507 తీసింది. కానీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ మీరు ప్రమోషన్ల పేరుతోని చదివే జీవితంగా వికలాంగుల పిల్లలకు బోధించాలనేటువంటి ఒక సంకల్పంతో వచ్చినటువంటి విద్యార్థుల జీవితాలతో కొంత ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం. వాళ్ళు ఎగ్జామ్ రాశారు, మెరుగు వచ్చింది, స్కోర్ ఉన్నది, అన్ని ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడం అనేటటువంటి బాధాకరం. ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు మేము అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ పడదామంటున్నారు. అక్కడ 100% రిక్రూట్మెంట్ ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 100% 70% రిక్రూట్మెంట్ చేసి
30% ప్రమోషన్లు ఇచ్చారు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో మీరేం చేశారనంటే 70% ప్రమోషన్లు ఇచ్చి 30% రిక్రూట్మెంట్ చేయడం వల్ల అర్హత ఉండి ఎగ్జామ్ రాసి కష్టపడి చదివి ఇలా ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ విషయం మీద. ఇది దాదాపు ఎగ్జామ్ జరిగిన నాటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము లేఖ రూపంలో విజ్ఞప్తి చేసిన వారికి వారు అందుబాటులో లేకపోవడం వల్ల అనేక సార్లు వాళ్ళు కలవాలని ప్రయత్నం చేసినా కానీ అక్కడ వారు కలవలేదు. కలవని పరిస్థితుల్లో కూడా వారికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి మంత్రివర్యులు పెద్దలు సీతక్క గారిని కూడా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారిని కూడా కలిసి మెమోరాండం సమర్పించడం జరిగింది. అదేవిధంగా సీతక్క గారినే కాదు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ బుర్ర వెంకటేశ్వర గారిని కూడా కలవడం జరిగింది. అడిషనల్ డైరెక్టర్ మరి లింగయ్య గారిని కూడా కలవడం జరిగింది. అందరూ కూడా కలిసి విజ్ఞప్తి చేసినాక కూడా రాష్ట్ర ప్రభుత్వం నేటికి కూడా ఈ నియామకాల మీద చర్యలు తీసుకోకపోవడం కొంత బాధ కనిపిస్తుంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ స్పెషల్ బీడ్ అభ్యర్థులు వికలాంగుల పిల్లలకు బోధిస్తారు కాబట్టి ఇప్పటికే బతుకుజీవుడు అంటూ పాఠశాల మెట్లెక్కలేనటువంటి మా వికలాంగులకు స్పెషల్ బీడీ టీచర్లు కొంత చేయూతనిచ్చి మీరు చదువుకోవడానికి మమ్మల్ని విద్యారంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి 100% సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఈ నియామకాలు చేపట్టి ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ ప్రమోషన్ల కంటే ముందే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసి వాళ్ళ ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇది మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఎందుకంటే వికలాంగుల విద్యార్థులకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు లేకపోవడం అనేది కొంత బాధ కలిగించేటటువంటి విషయం. సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఉంది ప్రతి పాఠశాలలో కూడా తెలంగాణలో ఉన్న ప్రతి పాఠశాలలో అది చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా కానీ వికలాంగుల పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు కంపల్సరీ ఒకటి ఉండాలి. అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో పెద్దవాళ్ళు ఒకరు చిన్నబడిలో ఒకరు అనేటటువంటి విధంగా ప్రతి పాఠశాలలో ఉండాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం మరి ఆ విధంగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఈ స్పెషల్ మా వికలాంగులకు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి మా పిల్లలకు ఇబ్బంది కలగకుండా మీరు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ